శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. అంటే మీరు ఒక రకంగా జయసుధ గారి తర్వాత ఇంకా చెప్పుకోవచ్చా? ఇంకా మీ దాని తర్వాత 100% చెప్పొచ్చు. అవునా? 100% ఇది వాళ్ళ మనోభావాలు దెబ్బతినవా? అది వాళ్ళ తప్పు. చెప్పేది సుధా కదా. ఇప్పుడు నేను మాట్లాడేది సుధా గురించే కదా, వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు కదా. నిజమే కదండి. ఇప్పుడు కొంతమంది పేరు ఉన్నారంటే వాళ్ళ పేరు చెప్పి వాళ్ళు ఇలా చేశారు వాళ్ళు ఇలా చేశారు అంటే తప్పు అవుతుంది. ఇప్పుడు నేను మాట్లాడేది సుధా గురించి మాత్రమే కదా. అంతేలేండి. ఎన్నో క్యారెక్టర్లు చేశారు కాబట్టి అందులో ఈ ఏడుపుతో పోతుంది, అది తెలియదు. అలసట అనిపించలేదండి ఈ జర్నీలో మీకు? ఇంత జర్నీలో ఇప్పుడు వరకు అనిపించలేదండి. ఒక్కొక్కసారి అనిపిస్తుంది బయట వీళ్ళు ఈ మామూలుగా అందరూ వెళ్తారు, నాకు రోడ్ సైడ్లో ఉన్న షాప్లో అన్ని కొనుక్కుని తినాలని కోరిక ఉంటుంది. మనిషియే కదండి నేను. రోడ్లో అలా బాగా నడుచుకుంటూ వెళ్ళిపోవాలి, వర్షం పడేటప్పుడు మొక్కజొన్న కొనుక్కుని అలా కొనుక్కుంటూ తింటూ వెళ్ళిపోవాలి, మామూలు డ్రెస్ వేసుకోవాలి, బయట బాగా తిరగాలి. అంటే ఎప్పుడో నెలకు ఒకసారి, రోజు తిరగాలని అనుకోను నేను. అలాగని నేను పెద్ద షాపింగ్ పిచ్చి కాదు నాకు. ఇల్లు కుటుంబం, నాకు పూజలు అంటే చాలా ఇష్టం. దానికి సంబంధించి కొనటానికనే వెళ్తాను, అవన్నీ చేస్తాను. బుక్స్ కావాలంటే కొనుక్కుంటాను. అయ్యో మనం మిగతా వాళ్ళలాగా మనం ఉండలేకపోతున్నామే అని అనుకుని ఇమ్మీడియట్గా నేను సమాధానం నాలో నేను చెప్పుకుంటాను. ప్రొడక్షన్కి సంబంధించి వేరే వాళ్ళకి అగ్రిమెంట్ అయిన తర్వాత అడ్వాన్స్ తిరిగి ఇవ్వటం లాంటిది ఏమైనా చాలా జరిగింది. ఒక 2-3 పిక్చర్కి అలా జరిగింది. అలా చేస్తే సుధాకర్ రెడ్డి గారికి నేను ఇంకా అడ్వాన్స్ ఇవ్వాలి. నితిన్ ఫాదర్కి అంటే ఆయన పంపించారు ఒక పిక్చర్కి. తర్వాత ఆయనకు ఫోన్ చేసి చెప్పాను, ఏమంటే కొన్ని ఆ క్యారెక్టర్ ఎలాగంటే నేను ఆర్టిస్ట్ పేరు చెప్పాను, ఎందుకంటే మళ్ళీ రేపు కలిస్తే ప్రాబ్లం అవుతుంది. ఒకళ్ళకొకళ్ళు వాళ్ళకి ప్రాబ్లం ఉండకపోవచ్చు, నాకు గిల్టీ ఫీలింగ్ ఉంటుంది కదా. అందరు కలిసి పని చేయాలి. ప్రాబ్లం వాళ్ళదా? వాళ్ళదే. అది వాళ్ళ ప్రాబ్లం, నా ప్రాబ్లం ఏం లేదు. నా వరకు నుంచి ఇప్పుడు వరకు ప్రాబ్లం అయ్యి ఉంటే నేను ఇండస్ట్రీలో కంటిన్యూ అవ్వను కదా, అక్కడే చాపప్ చేసి పంపించి ఉంటారు కదా. ఇప్పుడు సుధా కావాలని కోరుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా. అలా అన్నప్పుడు నేను నాలో ప్లస్ ఉన్నట్టే కదా అది. అప్పుడు సుధాకర్ రెడ్డి గారు అడిగారు, ఆవిడకి మదర్ క్యారెక్టర్ అన్నారు. నేను ఒక్క మాట మాత్రం అడిగాను, ఏమండి నాగార్జున గారికి మదర్గా చేశాను, బాలకృష్ణ గారికి ఒక మదర్గా చేశాను, మోహన్ లాల్కి మదర్గా చేశాను, ప్రభుకి మదర్గా చేశాను. వాళ్ళందరూ చెప్పుకునేటప్పుడు ఒక రెప్యుటేషన్ ఉండేది నాకు, వాళ్ళకి మదర్గా చేశానని. ఈ ఆర్టిస్ట్కి మదర్గా నేను చేశానంటే నేను చెప్పుకోలేనండి, నేను చెయ్యను. ఒక పని చేయండి, ఇద్దరు మీ ఆఫీస్లో కూర్చుంటాం సుధాకర్ రెడ్డి గారు, ఆవిడని నాకు మదర్గా చేస్తారని అడగండి. ఆవిడ ఒప్పుకుంటారంటే నేను మదర్గా చేస్తా, ఆవిడ ఒప్పుకోను అన్నారంటే నేను చేసింది తప్ప నేను చేసింది రైట్ అనేది మీరు క్యాల్కులేట్ చేయండి అన్నారు. మామూలుగా మాటలో వాళ్ళు అడిగారంట, ఈ క్యారెక్టరు ఆవిడ చేద్దాం అనుకుంటున్నాము, నేను ఒక ప్లాన్ చేస్తామమ్మా, డైరెక్ట్గా ఇలా అడగకుండా నేను మామూలుగా అడిగి చెప్తాను, మీకు మీ క్యారెక్టర్ ఆవిడకి ఇచ్చి ఆవిడ క్యారెక్టర్ మీకు ఇచ్చేదట్టు నేను మాట్లాడతాను, ఏం చెప్తారో చూస్తానమ్మా, అది మీ ఇష్టం, ఎలాగైనా మాట్లాడుకోండి అన్నాను. ఆయన అడిగారంట ఆర్టిస్ట్ని, మీ క్యారెక్టర్ సుధా గారికి ఇచ్చి ఆవిడ మదర్ క్యారెక్టర్ మీకు ఇచ్చాను. ఆవిడకి నేను మదరా, అలాగైతే నేను పిక్చర్ చేయనండి అన్నారంట. అప్పుడు ఈయన అన్నారంట, ఇదే మాట ఆవిడ చేయనని అన్నారండి, మీకంటే ముందు ఆవిడనే అడిగాం, యాక్చువల్లీ ఈ క్యారెక్టర్ ఆవిడే చేయాల్సింది, డేట్స్ లేదు అందుకే చేయలేదండి వద్దన్నారు. అది అడ్వాన్స్ అలాగే ఉంది, ఎప్పటికైనా నేను తిరిగి ఇచ్చేస్తాను, అది అప్పుల పాలైనట్టు అది. తర్వాత నేను అడ్వాన్స్ పంపిస్తానండి అన్నాను. లేదమ్మా ఉంచండి, ఎప్పటికైనా ఫ్యూచర్లో మనం చేసేటప్పుడు వస్తుంది, ప్రాబ్లం లేదు అన్నారు. అంటే వాళ్ళకంటే ఒకటి మనకంటే ఒకటే కదా. ఇప్పుడు నాగార్జున గారికి నేను మదర్గా చేశాను, నేను మదర్గా చెయ్యడం అనేది చెయ్యలేదని నేను చెప్పలేదు. ఒక క్యారెక్టరైజ్డ్ ఒక స్టేటస్ ఉంది. ఇప్పుడు నేను నాగార్జున గారికి, మహేష్ బాబుకి, జూనియర్ ఎన్టీఆర్కి, ఈవెన్ చిరంజీవి గారికి మదర్ అంటే కూడా ఒక రెప్యుటేషన్ ఉంటుందండి, నేను చెప్పుకోవచ్చు. ఈ ఆర్టిస్ట్కి వెళ్ళిపోయిన మదర్గా చేశానంటే ఎందుకు చేసావు అంటారు.
మన వాళ్ళే అడుగుతారు కదా. బ్యాలెన్స్డ్గా చేశారు మీరు. ఎలా బ్యాలెన్స్ చేసామంటే నాకు వయసు 22 కదండి, ఒకటే ఏజ్ కదా, అందుకే అన్నీ ఈవెన్గా వెళ్ళిపోయింది. వాళ్ళ అక్క ఊహించుకున్నా, వదినగా ఊహించుకున్నా అన్నీ ఒకటే. నాకేం పెద్దగా అనిపించట్లేదు. నేను కెమెరా ముందుకు వచ్చేటప్పుడు ఏం క్యారెక్టర్ ఇచ్చారో అది ఎలా చెయ్యాలి, దీనికి ఒక గ్రాఫ్ పెట్టుకుంటాను నేను. డైరెక్టర్ని అడిగేటప్పుడు ఇన్ని పిక్చర్ అయినా కూడా ఫస్ట్ డే ప్రతిరోజు నేను వెళ్ళేటప్పుడు వాళ్ళు సీన్ చెప్పేటప్పుడు చిన్న సజెషన్ అండి, ఇలా చేస్తే బాగుంటుందా, ఎందుకంటే వాళ్ళ వ్యూ వేరేగా ఉంటుంది. వాళ్ళు అనుకుని ఉండొచ్చు, ఇప్పుడు ఈ బొమ్మ ఇలా గీకాలి అని వాళ్ళు బొమ్మ పెట్టుకుని ఉండొచ్చు. ఆ గ్రాఫ్ని నేను తుడవకూడదు కదా, వాళ్ళ వ్యూని నేను చెడగొట్టినట్టే కదా. అందుకే అడుగుతాను అనమాట. తప్పు లేదంటే చేసి చూపించండి అమ్మా అంటారు. ఇది చాలా వరకు ప్లస్ అవుతుంది మాకు. కానీ సుధ గారు మీరు చాలా సాఫ్ట్, ఎప్పుడు మీకు కోపం రాలేదండి సెట్లో? కోపం వచ్చిందంటే ప్రళయం అండి. అంతేనా? కోపం వచ్చిందంటే ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాను. మీ కోపం వచ్చిన మీరే ఏడుస్తారా? ఇదేందండి? ఒక్క సెకండే ఉంటుంది. అరిసారంటే చాలా మంది నవ్వుతారు నన్ను. ఏ సెట్లో వచ్చింది అంటే సరిగా లేదంటే అది ఇందాక ఈ చిన్న చిన్న ఆర్టిస్టులు వస్తారు కదా, మాకు తెలుసు అని ఉంటారు కదా, ఏదో మనం బాగానే ఉంటుంది. ఇప్పుడు ఒక భరణి గారు ఉన్నారు, చలపతిరావు గారు ఉన్నారు, కోట గారు, చంద్రమోహన్, వీళ్ళందరూ ఏంటంటే ఒక సీన్ బాగుండాలని మేము డిస్కస్ చేసుకునేవాళ్ళు. ఆ బాండింగ్ వేరే, అది హెల్తీ కాంపిటీషన్గా ఉంది. ఇప్పుడు ఉన్నవాళ్ళు ఏమవుతుందంటే, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే, ఇప్పటివరకు నేను మానిటర్ చూసేదని కాదు, చూడను కూడా. అది మనం తప్పు చెప్పడానికి కెమెరామెన్ ఉన్నారు, డైరెక్టర్ ఉన్నారు, మనం వెళ్ళి ఎందుకు చూడడం? మీరు ఎందుకు ఈ గ్యాంగ్ని మెయింటైన్ చేయలేదండి? అందరూ లేడీస్ గ్యాంగ్ కొంత ప్రతి ఒక్కళ్ళు కూడా మెయింటైన్ చేస్తుంటారు కదా, అసలు మీరు? నాకు నచ్చదండి అది. అంతేనా? అందరితో మంచిగా ఉంటాను అంతే, అందరూ నా వాళ్ళే. ఇప్పుడు ఒక్కొక్క బ్యాచ్ ఉంది, ఒక 5-6 కలిపి ఒక బ్యాచ్ అట్లా ఉంది. వాళ్ళ మెంటాలిటీ వేరే, నా మెంటాలిటీ వేరే కదా. ఓకే, అలా సెట్ అవ్వలేదా? ఓకే, కొన్ని విషయాలు నాకు సెట్ అవ్వదు. నాన్ వెజ్ వాళ్ళు తింటారు, నాకు ఇష్టం ఉండదు, అక్కడ కూర్చున్నా నాకు ఆ స్మెల్ పడదు. ఓకే ఓకే. కొన్ని విషయాలు ఉన్నాయి, కొన్ని సిగరెట్ తాగే వాళ్ళు ఉంటారు, వాళ్ళు తాగుతారు, వాళ్ళకి ఇష్టం వాళ్ళు తింటారు, వాళ్ళకి ఇష్టం వాళ్ళు తాగుతారు, నాకు ఇష్టం లేదు, నేను దూరంగా ఉంటాను. వాళ్ళని వెళ్ళిపోమని చెప్పడానికి నాకు పవర్ లేనప్పుడు నన్ను ఉండమని చెప్పడానికి వాళ్ళకి పవర్ లేదు. నేను నా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాను. అలాగని వాళ్ళ మీద నేను నా ఒపీనియన్ రుద్దను, నా ఒపీనియన్ నాది. మీరు గుర్తుపెట్టుకున్న పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అంటే? మా బంధువులు చేసిందే. నాన్నకి బాగాలేదు, చెప్పరాని మాటలన్నీ చెప్పి మా అమ్మని సించపరిచి, మా అమ్మ అప్పుడు కూడా బయటకు వచ్చి వీళ్ళందరూ ఎవరు కాదు, వచ్చేదాం మన ఫ్యామిలీ అయిపోయింది. అక్కడి నుంచి మంచిగా వచ్చాము, ఫ్యామిలీ పైకి వచ్చింది, అన్నీ అయిపోయింది. ఒక సర్టన్ ఒక గ్రేడ్కి పోతే ఏ గ్రేడ్కి వచ్చాము మంచి ఫెమిలియర్గా తెలిసిన తర్వాత, ఒక స్టేటస్కి వచ్చిన తర్వాత, మా సిస్టర్, మా చిన్నాన్న కొడుకు, మా మేనత్త, మా అక్క కొడుకు అని చెప్పుకున్నప్పుడు, అవునా నాకు తెలియదే అన్నాను నేను. ఎందుకంటే వాళ్ళు కలవలేదు కదా, నాకు తెలియదు అని అప్పుడుకుంటూ మా అమ్మ చెప్పినట్టు నవ్వుకుంటూ ఉన్నాను. ఇది ఫ్యామిలీ వరకు. ఇండస్ట్రీలో జరిగింది. పి వాసు గారు కో డైరెక్టర్, చంద్రనాథ్ అని, ముద్దుల మావయ్య అని ఒక పిక్చర్, అది తమిళ్లో ప్రభు గారు, రూపిణి అని ఒక ఆర్టిస్ట్ ఉన్నారు, చిత్ర సీత గారు క్యారెక్టర్ చేశారు, నేను వదిన చేశాను. ఇక్కడ సంగీత గారు చేశారు అనుకుంటా ఆ క్యారెక్టర్. ఇక్కడ తెలుగులో కొంచెం కట్ చేశారు, అక్కడ తెలుగులో తమిళ్లో చాలా పెద్ద క్యారెక్టర్ అది. ప్రొడ్యూసరే ఆయన కూడా, నటరాజన్ అని ఆయనే ప్రొడ్యూసర్, ఆయన నా హస్బెండ్ క్యారెక్టర్ చేశారు. సాంగ్ ఆ రోజు ఎందుకో నాకు మూడు బాగాలేదా, ఏంటో ఒంట్లో బాగాలేదా నాకు అది గుర్తులేదు. పొల్లాచిలో షూటింగ్ జరుగుతుంది, సుందర మాస్టర్ డ్యాన్స్ మాస్టర్, ఒక చిన్న మూమెంట్ ఎందుకో నాకు సరిగా రాలేదు ఆ రోజు. అది చెయ్యి ఇలా తిప్పాలి, ఇలా అంటున్నాను, ఇలా రాలేదు. మనకి ఎప్పటికైనా మైండ్ బ్లాంక్ అయిపోయి ఒక్కోసారి రాలేదు కదా. కానీ 4-5 టేక్ అయిన తర్వాత ఆయన ఒకసారి, చిచే నువ్వు ప్రాస్టిట్యూషన్ కూడా పనికిరావు అన్నారు ఆయన. అయ్యో, అందరూ ముందు అనగానే ఒక సెకండ్ నాకు బ్లాంక్ అయిపోయి ఏడుస్తూ నేను వెళ్ళిపోయాను. సెట్లో లేదు. ప్రభు గారు, పి వాసు గారు, ఆయన రవీందర్ గారు, కెమెరా, చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు, క్రౌడ్లో సాంగ్ చేస్తున్నాం. ఆయన గట్టిగా మాట అన్నప్పటికీ అది తప్పు మాట. అది ఒక ఆర్టిస్ట్, అది చిన్న ఆర్టిస్ట్ అవ్వనండి, పెద్దవాళ్ళు, ఆ మాట, ఆ పదం తప్పు. ఇది నేను ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, మీ బీప్ పెట్టినా కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆ బాధ ఆయన చెప్పడం వల్ల
ఆ మాట చెప్పిన తర్వాత రూమ్కి వెళ్ళిపోయాను, మా అమ్మతో చెప్పాను, నేను ఇంకా ఆయన ఉంటే నేను పిక్చర్ చెయ్యి, రేపు ఆయన డైరెక్టర్ అవుతారు, నీ దగ్గరికి వచ్చి అడుగుతారు, అప్పుడు చెయ్యి, ఆయన పిక్చర్ నువ్వు చెయ్యాలి అని. కరెక్ట్గా మా అమ్మ ఏదో ఒక సిక్స్త్ సెన్స్ అమ్మకు పనిచేసినట్టు 6 నెలల లోపలే ఆయన డైరెక్షన్ అని వచ్చారు. మదర్ మీద క్యారెక్టర్ సూపర్ క్యారెక్టర్ అండి అది. ఆ పిక్చర్ ఒక 80 days ఆడింది అంతే, అదే మంచిగా రీచ్ అయింది. ఆ పిక్చర్ చూసే వాళ్ళందరూ తల్లి అంటే ఇలా ఉండాలి అని వదిలేసి, కడుపు చేసి వదిలేసి వెళ్ళిపోతాడు విలన్, వాడిని కొడుకుతోనే చంపేస్తాయి ఆవిడ. ఓకే ఓకే. కసి పెంచుకుని వాడి చేతిలోనే నీకు చావురా వదలరా అని ప్రతిరోజు అలాగే వాడిని పెంచుతుంది అనమాట. ఆ క్యారెక్టర్ చేసేటప్పుడు ఈయన వచ్చి ఇంట్లో వచ్చి అడిగారు. అప్పుడు నేను తెలుగు ఇండస్ట్రీకి ఇంకా రాలే, తమిళ్లోనే బాగా బిజీగా ఉన్నా. ఆ తెలుగుకి వచ్చేసాను. తెలుగుకి వచ్చిన తర్వాత అప్పుడే గ్యాంగ్ లీడర్ ఇవన్నీ 100 days పిక్చర్స్ ఒక 4-5 అయిపోయింది చేస్తుంటే ఆయన వచ్చి అమ్మ క్యారెక్టర్ ఆవిడే చేయాలమ్మా, తెలుగు పిక్చర్స్ అన్నీ చూశాను. ఆ రోజు ఎందుకో నేను తొందరగా ప్యాకప్ అయింది. 4 o'clock వాళ్ళు లివింగ్ రూమ్లో కూర్చొని మాట్లాడుతున్నారు. ఆయన చూడగానే నాకు అప్సెట్ అయిపోయింది. ఆయన చెప్పిన మాట గుర్తు వచ్చింది. టక్కున వెళ్తూ ఎందుకు వచ్చారంటమ్మా అన్నాను. లేదు ఆయన పిక్చర్ చేయనమ్మా నేను అన్నాను. ఆయన ₹1,00,00,000 తీసుకొచ్చి ఇచ్చినా కూడా నేను చేయనమ్మా అన్నాను. మా అమ్మ అక్కడే లేచి కొట్టడానికి వచ్చింది. ఎప్పుడూ మా అమ్మ నాన్న నన్ను ఇప్పటి వరకు కొట్టేవాళ్ళు కాదు, తిడతారు. మా నాన్న అయినా ఇలా మామూలుగా తగిలిచ్చారు, కానీ మా అమ్మ ఎప్పుడైనా తిడతారు. తిట్టు కూడా పెద్దగా తిట్టరు, హార్ష్గా కూడా మాట్లాడరు. అమ్మ కొట్టడానికి వస్తే ఎందుకమ్మా అన్నాను. ఆ రోజు ఏం చెప్పాను, ఆయన మాట తప్పు అనేది ఆయనకి గిల్టీగా, ఆయనకి తప్పు చేసాం అన్నది ఆయనకి తెలియాలి, నువ్వు చెయ్యాలి. ప్రతిరోజు నువ్వు పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు మంచి ఆర్టిస్ట్ని మనం బాధ పెట్టాం కదా అన్నది ఆయన మనసులో రావాలి. నువ్వు చేస్తున్నావు పో అన్నారు. మీరు అగ్రిమెంట్ రెడీ చేయండి అని ప్రొడ్యూసర్తో అన్నీ రెడీ చేసేసి 4th day ఒక 4 days షూటింగ్ అమ్మ ముందు అన్నారు. ఏవిఎంలో షూటింగ్ జరుగుతుంది. ఫస్ట్ డే ఆయన వెళ్ళంగానే ఎమోషన్ క్యారెక్టర్ ఒక టేక్లో ఓకే అయిపోయింది. 2 pages డైలాగ్ కొడుకుతే సూపర్గా వచ్చింది. మొత్తం సెట్లో అందరు క్లాప్స్ కొట్టారు, మంచిగా అయిపోయింది. ఆయన అన్నారు, సారీ మా ఆ రోజు తప్పు చేశాను. అది ఆయన జరిగింది 7G బృందావన్ కాలనీకి, 7G రెయిన్బో కాలనీకి సెల్వరాఘవన్తో జరిగింది. అవును, అక్కడ కూడా మొండిగానే వదలలేదు. డబ్బింగ్కి వచ్చాడు కూడా ఆయన తప్పు చేశారు, తమిళ్లో వేరే ఎవరిని పెట్టారు. చివరికి ఆయనే వచ్చి సారీ చెప్పారు. ఆ ధైర్యం గ్రేట్ మీది, అది నో డౌట్. అదే అవును, అదే ఆయనది, ఇది నాది.